నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఇస్ దుర్గా. మన దేశంలో ఆధార్ కార్డు తప్పనిసరి ఐడెంటిటీ కార్డుగా మారిపోయింది. యుఐడిఐ జారీ చేసే 12 డిజిట్ నంబర్ దాదాపు అన్ని పనులకు అవసరం. వివిధ రకాల వెరిఫికేషన్లకు ఆధార్ కార్డునే ఒక ప్రామాణికంగా భావిస్తూ ఉంటారు. అందుకే ఈ డాక్యుమెంట్లో ఎలాంటి తప్పులు ఉండకుండా చూసుకోవాలి. అయితే టెక్నికల్ తప్పిదాల వల్ల కొన్ని రకాల ఇబ్బందులు ఎదురవుతాయి. అడ్రస్ వివరాలు సరిగ్గా ఉండకపోవటమో, ఫోటో బాగా కనిపించకపోవటమో కామన్. అయితే ఆధార్ కార్డులో ఫోటోను కేవలం ఒక్క నిమిషంలో మార్చుకోవచ్చు. దీనికి సంబంధించిన స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇప్పుడు చూద్దాం. సాధారణంగా ఆధార్ కార్డులోని అన్ని వివరాలను ఆన్లైన్లో ఎడిట్ చేసుకోవచ్చు. అయితే ఫోటోను మాత్రం సొంతంగా మార్చడానికి వీలుండదు. ఈ ఎడిట్ కోసం కంపల్సరీగా ఆధార్ సేవా కేంద్రాన్ని విజిట్ చేయాల్సిందే. ఫోటో అప్డేషన్ కావాలంటే లైవ్లో దిగిన ఫోటోను వాడాలి. పాత లేదా పర్సనల్ ఫోటోలను సబ్మిట్ చేస్తే యుఐడిఏఐ యాక్సెప్ట్ చేయదు. అందుకోసమే ఆధార్ యూజర్లు తమ ఫోటోను చేంజ్ చేసుకోవడానికి ఆధార్ సెంటర్ వరకు వెళ్ళాలి. ఆధార్ అప్డేట్ కోసం యుఐడిఏఐ ఫీజు డిసైడ్ చేసింది. ఫోటోను అప్డేట్ చేయడానికి 100 రూపాయలు చెల్లించాలి. అదనంగా జీఎస్టీ వర్తిస్తుంది. ఆధార్ సేవా కేంద్రంలో నేరుగా ఈ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఫోటోను చేంజ్ చేయడానికి అదనంగా ఎలాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి నేరుగా ఆధార్ సెంటర్కి వెళ్ళి ఫోటోను మార్చుకోవచ్చు. అక్కడ మీ ఫోటోను అప్డేట్ చేసిన తర్వాత మార్పులు ఆధార్ కార్డులో రిఫ్లెక్ట్ కావడానికి కొంత సమయం పడుతుంది. సాధారణంగా ఈ ప్రాసెస్ 30 రోజుల్లోగా కంప్లీట్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో 90 రోజుల వరకు సమయం పట్టొచ్చు. అప్డేషన్ పూర్తయ్యాక కొత్త ఈ ఆధార్ని ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ముందుగా సమీపంలోని ఆధార్ సేవా కేంద్రానికి వెళ్ళాలి. ఒకవేళ అది ఎక్కడ ఉందో మీకు తెలియకపోతే యుఐడిఏఐ అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి ఫైండ్ చేయొచ్చు. ఆ తర్వాత ఆధార్ సేవా కేంద్రాన్ని విజిట్ చేసి అప్లికేషన్ ఫారం ఫిల్ చేయాలి. ముందుగానే ఫారంని వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా ఆధార్ సెంటర్లో తీసుకోవచ్చు. ఫారం సబ్మిట్ చేశాక ఐడెంటిటీని కన్ఫర్మ్ చేయడానికి బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఉంటుంది. వేలిముద్ర లేదా ఐరిస్ స్కాన్ చేయొచ్చు. ఆ తర్వాత మీ కొత్త ఫోటోను లైవ్లో క్లిక్ చేస్తారు. ఇప్పుడు 100 ఫీజు చెల్లిస్తే అప్డేట్ రిక్వెస్ట్ నెంబర్ జనరేట్ అవుతుంది. ఈ నెంబర్ ఆధారంగా ఆధార్ అప్డేట్ని ఆన్లైన్లో ట్రాక్ చేసుకోవచ్చు. ఫోటో అప్డేషన్ కంప్లీట్ అయ్యాక ఈ ఆధార్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. యుఐడిఏఐ వెబ్సైట్ లేదా ఆధార్ యాప్ నుంచి దీన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ అయ్యాక ప్రొటెక్టెడ్ పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి. మీ పేరులోని మొదటి 4 అక్షరాలు మీ డేట్ ఆఫ్ బర్త్ని కలిపి పాస్వర్డ్గా ఎంటర్ చేస్తే ఫైల్ ఓపెన్ అవుతుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.